మధురవాడలో ఘనంగా హిందూ సమ్మేళనం. మధురవాడ కొమ్మాది రోడ్డులోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వేదికగా రథసప్తమి పురస్కరించుకొని నిర్వహించిన హిందూ సమ్మేళనం కన్నుల పండుగగా సాగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్ఫూర్తితో హిందూ సమాజాన్ని చైతన్యపరిచే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు హిందూ ధర్మ విశిష్టతను కొనియాడారు. మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ దాట్ల రాయ జగపతి రాజు, రాష్ట్ర సేవిక సమితి ప్రాంత కార్యవాహిక క్రాలేటి వెంకట భాను, ఆర్ఎస్ఎస్ ఆంధ్ర సహా ప్రాంత ప్రచారక్ జనార్దన్ పాల్గొని ప్రసంగించారు. అధిక సంఖ్యలో మహిళలతో లలిత సహస్రనామ పారాయణం, గణపతి పూజ, కోలాటం, భరతనాట్యం వంటి ప్రదర్శనలు భక్తులను అలరించాయి. భారతదేశ ఆత్మ హిందూ ధర్మమని, దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు హిందూ సమాజం సమైక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పొట్నూరు మురళీ మోహన్ రావు గారు వేదికను నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాస్ మూర్తి, జిఆర్ఎస్ఎన్ రాజు, ఎల్ ధర్మారావు గారు, నిర్వాహక కమిటీ సభ్యులు మరియు హిందూ బంధువులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. राष्ट्रीय स्वयंसेवक संघ
100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘ తపస్సు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా లక్షలాది మంది కార్యకర్తలు నిరంతరం నిస్వార్థంగా దేశం కోసం పనిచేయటం నా బాధ్యత అని భావించి అనేక రంగాలలో స్వయం సేవకుల యొక్క త్యాగం, సేవ, సమర్పణ భావాలతో లక్షలాది గ్రామాలలో మార్పు కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం, అదే ఆర్ఎస్ఎస్. ఈ సందర్భంగా 3 అంశాలను మనం స్మరించుకోవాలి. ఒకటి, ఆర్ఎస్ఎస్ ఎందుకోసం స్థాపించబడింది. 2, గడిచిన 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది. 3, రాబోయే రోజుల్లో మన ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి. ఈ 3 అంశాలని మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఆర్ఎస్ఎస్ ఎందుకోసం స్థాపించబడింది. ఇందాక మన ముందున్న వక్తలు అందరూ కూడా మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి, నాగరికత కలిగిన దేశం. ఇది వేదభూమి, కర్మభూమి, తపోభూమి, అన్నపూర్ణ, జగద్గురువు, రత్నగర్భ అని ప్రపంచం చేత కొనియాడబడిన దేశం. ఇంతటి గొప్ప దేశం గుప్పెడు మంది ఆంగ్లేయుల చేతిలో ఎందుకు బానిసత్వం అనుభవించింది అనేది పెద్ద ప్రశ్న. ఈ దేశం గురించి ప్రపంచంలో అనేక మంది పరిశోధన చేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి మనది. రామసేతు, మన రామేశ్వరం నుండి శ్రీలంక వరకు ఉన్నటువంటి రామసేతు 33 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు. అందులో ఉన్న రాళ్లను తీసి కార్బన్ డేటింగ్ చేశారు శాస్త్రవేత్తలు. సుమారు 17,35,000 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి సేతు ఇదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరిగ్గా మన రామాయణ కాలానికి సరిపోతున్నది. ద్వారకా తీరంలో సముద్ర గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మాణం చేసినటువంటి పట్టణం ఇప్పటికి కూడా సముద్ర గర్భంలో ఉంది. శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధన చేస్తున్నారు. ఇక్కడ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం ఇది. ఇంత గొప్ప దేశం ఎందుకు బానిసత్వాన్ని అనుభవించింది అని ఒక మహనీయుడు మన చరిత్రని పరిశోధించారు, పరిశీలించారు. వారి పేరే డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. వారి పూర్వీకులు మన తెలంగాణ ప్రాంతంలోని కందకుర్తి గ్రామంలో జన్మించారు. కేశవరావు గారు డాక్టర్ కోర్స్ చదివారు. కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి స్వతంత్ర పోరాటం చేస్తూనే భారతదేశానికి స్వతంత్రం ఎందుకు పోయింది, తిరిగి స్వతంత్రం వచ్చినంత మాత్రాన భారతదేశం ప్రపంచంలో మళ్ళీ గొప్ప దేశం అవుతుందా, కావాలంటే మనం ఏం చేయాలి అని లోతుగా పరిశీలించిన తర్వాత వారికి ఒక విషయం అర్థమైంది. ఈ దేశానికి ప్రాణం, ఈ దేశానికి వెన్నెముక హిందూ సమాజం. ఈ దేశానికి హక్కుదారులు, ఈ దేశానికి యజమాని హిందువు. ఇది హిందూ దేశం, హిందూ స్థానం అంటారు. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే అని బృహస్పతి ఆగమ శాస్త్రంలో ఉంది. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఈ భూభాగం దేవతల చేత నిర్మించబడినది. దీన్ని హిందూస్థానం అంటారని. కాబట్టి ఈ దేశానికి యజమాని హిందువు, ఈ దేశానికి వారసుడు హిందువు. ఆ విషయం హిందూ సమాజం మర్చిపోయింది. ఎప్పుడెప్పుడైతే హిందూ సమాజం సంఘటితంగా, శక్తివంతంగా, సమైక్యంగా ఉందో
అప్పుడు భారతదేశం ప్రపంచంలో వైభవంగా ఉంది. ఎప్పుడైతే హిందూ సమాజం విడిపోయిందో అప్పుడు ఈ దేశం పతనమైపోయింది. కాబట్టి భారతదేశం యొక్క వైభవమైన పరాభవమైన, ఈ దేశం యొక్క ఉత్థానమైన పతనమైన హిందూ సమాజమే బాధ్యత వహించాలి. కాబట్టి నేను హిందూ అనే విషయమే మర్చిపోయాడు. మనం ప్రాంతం పేరుతో, కులం పేరుతో, భాష పేరుతో, సంప్రదాయాల పేరుతో విడిపోయాం, కాబట్టి పడిపోయాం, కాబట్టి చెడిపోయాం. ఈ సందర్భంలో చిన్న కథ గుర్తొచ్చింది నాకు. కథ అంటే ఒక రాజ్యము, రాజు ఉండాలి. ఈ కథలో రాజ్యం అంటే అడవికి సింహం రాజు. ఈ సింహానికి ఒక చిన్న పిల్ల ఉంది. ఈ తల్లి ప్రతిరోజు వేటకెళ్తోంది, ఆహారం తీసుకొచ్చి తన బిడ్డకు కూడా పెడుతోంది. ఒకరోజు వేటకెళ్ళింది, రావడం ఆలస్యమైంది. తల్లి అయింది కాబట్టి పిల్ల తల్లి కోసం వెతుక్కుంటూ కొద్దిగా అడవి బయటకు వచ్చింది. అక్కడ ఒక గొర్రెల మందు ఉంటే గొర్రెల మందులో కలిసిపోయింది. గొర్రెల కాపరి గొర్రెల్ని ఇంటికి తోలుకొచ్చాడు. చూస్తే గొర్రెల మందులో సింహం పిల్ల ఉంది, ముద్దుగా ఉంది. దానికి ఏదో కొద్దిగా ఆహారం పెట్టాడు. ప్రతిరోజు గొర్రెలతో పాటే అడవికి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తుంది. అలా రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. కానీ తల్లి వెతుకుతోంది తన బిడ్డ ఎక్కడుందని. ఒకరోజు వెతుకుతూ ఆ గొర్రెల మందులో సింహాన్ని చూసింది. దానికి ఆశ్చర్యం వేసింది. ఎక్కడైనా గొర్రెలు, సింహాలు కలిసి ఉంటాయా? కలిసి ఉండు. కాస్త దగ్గరికి వెళ్ళింది. ఈ సింహాన్ని చూడంగానే ఆ గొర్రెలన్నీ పరుగు పెట్టడం మొదలు పెట్టాయి, పరిగెడుతున్నాయి. అమ్మో, సింహం వచ్చేస్తుంది అని. వాటితో పాటు ఈ సింహం పిల్ల కూడా పరిగెడుతుంది, సింహం వచ్చేస్తుంది అనుకుంటూ. దీనికి ఇంకా ఆశ్చర్యం వేసింది. నన్ను చూసి గొర్రెలు భయపడతాయి, సింహం భయపడుతుందేంటి? మొత్తం మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహాన్ని పట్టుకుంటే అది గడగడ వణికిపోతుంది. వదిలేసేయండి, నేను వెళ్ళిపోవాలి అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంటే మా గొర్రెలన్నీ వెళ్ళిపోతున్నాయి, నేను కూడా వెళ్ళిపోవాలంటుంది. నువ్వు గొర్రె కాదు, నువ్వు సింహం అనింది. లేదు, నేను గొర్రె అనింది. ఎంత చెప్పినప్పటికీ దానికి విశ్వాసం ఏర్పడడం లేదు. దీనికి ఎలా నమ్మకం కలిగించాలని చెప్పి దాన్ని తీసుకెళ్లి ఒక బావిలో, నీటిలో దాని నీడ చూపించింది. అప్పుడు దానికి నమ్మకం కలిగింది. అవును, నేను సింహాన్ని అన్నది. ఒకసారి సింహంలాగా గర్జించింది. అది బ్యాని గొర్రెలాగా అరిచింది. అలా కాదు చూడని చెప్పి సింహంలాగా ఒకసారి గర్జించి వినిపించింది. సింహం గురించి చెప్తారు, నాభిషేకో న సంస్కారో సింహస్య క్రియతే మృగైః విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత. సింహానికి ఎవరో ఎన్నికలు పెట్టి, ఎలక్షన్ పెట్టి అడవికి రాజుగా ఎన్నుకోరు. తన పరాక్రమం చేత అడవికి రాజు అవుతుంది సింహం. అలా ఈ కథలో మనమంతా ఎవరం? గొర్రెలమా, సింహాలమా? సింహాలం. కానీ మనం మర్చిపోయాం ఆ విషయం. ఎవడో మనం పిలిచి ఓ గొర్రెలారా, ఓ పాపులారా అంటుంటే మనం వింటున్నాం. మా దేవుణ్ణి నమ్మిన వాడు మాత్రమే స్వర్గంలోకి పోవును, మిగతా దేవతలు నమ్మితే నువ్వు నరకానికి పోతున్నావు అంటే మనమంతా ముసుగేసుకుని విసుగు లేకుండా కూర్చొని వింటున్నాం. కాదు. స్వామి వివేకానంద చెప్పారు, మనిషిని పాపి అనడం కంటే మహా పాపం ఇంకోటి లేదు. అమృతస్య పుత్రాహ, మనం అమృతస్య పుత్రులం. మనం పాపులం కాదు, పుణ్యాత్ములం. ఇది పుణ్యభూమిది. సృష్టికర్తయో బ్రహ్మ సృజించిన వేద వాంగ్మయపు పుట్టిల్లు, నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన నట్టిల్లు, హిమశైలమ్మును ఇల్లరికమునకు ఈశుని దించిన అత్తిల్లు. అట్టి దివ్య ధామమ్మును పొందిన మన జన్మాంతర సౌభాగ్యానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ఈ దేశానికి? మనం పుణ్యాత్ములం. భగవంతుడు నడయాడిన భూమిలో, భగవంతుడు అవతరించిన భూమిలో మనం జన్మించాం. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఈ భూమిలో మనకు జన్మ లభించదు. కాబట్టి మనం గొర్రెలం కాదు, మనమంతా సింహాలం. హిందూ గర్వసే కహో హం హిందూ హై అన్నాడు వివేకానంద స్వామి. అందుకే పైన రాశారు, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. ఈ హిందూ సమ్మేళనం యొక్క సారాంశం అది. మొదట హిందువునని గర్వించాలి, హిందువుగా జీవించాలి. ఇది వివేకానంద స్వామి యొక్క ఆదేశం. ఇది కదా కుటుంబం అంటే. కాబట్టి కుటుంబం అంటే కేవలం ఆడ మగ తమ
భౌతిక అవసరాల కోసం అగ్రిమెంట్ కాదు భారతదేశంలో. 7 తరాల అనుబంధం ఇది. అంటే మన కుటుంబంలో అందించాల్సిన విలువలు ఇన్ని వేల సంవత్సరాల విదేశీ ఆక్రమణల తర్వాత కూడా మన సంస్కృతి నిలబడి ఉంది అంటే దానికి ఆధారం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు వేగంగా క్షీణిస్తున్నది కూడా కుటుంబ వ్యవస్థ. ఈ మధ్య ఒక పాఠశాలలో టీచర్ అడిగారు, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎంతమంది అంటే ఒక 5గురు చేయెత్తారు. 20 మంది ఉంటే ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అంటే 3 అన్నాడు ఆ పిల్లవాడు. అమ్మ నాన్న నేను అన్నాడు. అదే కంబైన్డ్ ఫ్యామిలీ అనుకుంటున్నారు వాళ్ళు. 10 మంది అలాంటి అనాథ కుటుంబాలు కాదు, మన 3 తరాలు కలిసి జీవించటం. కాబట్టి కుటుంబ విలువలను మనం కాపాడుకోవాలి. రెండవది, ఈ కుటుంబాలన్నింటి సమాహారమే కదా సమాజం అంటే. అనేక కుటుంబాలు, వసుధైవ కుటుంబకం, అది మన ఋషుల సందేశం. సమాజంలో అన్ని వృత్తులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యం వైరుధ్యం కాదు. ఈ వైవిధ్యంలో ఒక ఏకాత్మత ఉంది. అదే కుటుంబం అంటే, వసుధైవ కుటుంబకం అంటే. కానీ మన దురదృష్టం, ఇంకా మన సమాజంలో సామాజిక అసమానతలు అక్కడక్కడ కనపడుతూనే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసింది, కనీసం 3 విషయాల్లో అందరికీ సమానత్వం ఉందా అని. అందరికీ దేవాలయ ప్రవేశం, అందరికీ మంచినీటి బావి కావచ్చు, కుళాయి దగ్గర సమానత్వం, అందరికీ శ్మశానంలో ప్రవేశం. చెబితే మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా వేలాది గ్రామాల్లో అన్ని కులాలకి దేవాలయ ప్రవేశం లేదు. ఎంత బాధాకరమైన విషయం ఇది. హిందూ ధర్మం ఏం చెప్తోంది? భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. రాయికి, రప్పకి, చెట్టుకి, చేమకి, చరాచరమ్ములకన్నిటికీ నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది. ఇది హిందూ ధర్మం. అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడని చెబుతున్నాం, కానీ వ్యవహారంలో మీ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ అనే భావన ఇప్పటికీ మన సమాజంలో ఉంది. స్వామి వివేకానంద కొంచెం కటువుగా చెప్పారు, భారతదేశం 2 మహాపాతకాలు చేసింది, అందుకే ఈ దేశం పతనమైపోయింది అని చెప్పారు. ఆయన ఎవరికి భయపడలేదు ఈ మాట చెప్పడానికి. ఆ 2 పాతకాలు ఏంటంటే, ఒకటి, శ్రామిక వర్గాన్ని కులం పేరుతో తక్కువ చూపు చూసి దూరంగా పెట్టారు. 2, సమాజంలో సగభాగమైనటువంటి మహిళా శక్తిని ఇంటికి పరిమితం చేశారు. ఈ 2 తప్పిదాల వల్ల ఈ దేశం పతనమైపోయిందని చెప్పాడు వివేకానంద స్వామి. దీన్ని మనం సరిదిద్దుకోవాలి. వృత్తులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనమంతా హిందువులు, మనమంతా బంధువులం. ఏ ధర్మశాస్త్రము, ఏ ధర్మాచార్యులు, ఏ ఋషులు కుల వివక్ష గురించి, అసమానతల గురించి చెప్పలేదు. మనం పూజించే భగవంతుడే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కులంలో అవతరించాడు. రాముడిగా ఒక కులం, పరశురాముడిగా ఇంకో కులం, కృష్ణుడిగా మరో కులం, ఒకసారి మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ ఒక్కొక్క ప్రాణిలో వచ్చాడు. అందరిలో నేనున్నానని చూపించడం కోసమే కదా. అక్కడ కులాలు వేరైనా మనమంతా కలిసి జీవించాలి. మనం పూజించే భగవంతుడు శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు రాముడు, జటాయుకి అంత్యక్రియలు చేశాడు, గుహుని నా సోదరుడిని కౌగలించుకున్నాడు, అటుకులు తీసుకుని అష్టైశ్వర్యాలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. రాముడి దగ్గర క్యాస్ట్ భేదం లేదు, కృష్ణుడి దగ్గర క్లాస్ డిఫరెన్స్ లేదు, రాముడి దగ్గర క్యాస్ట్ డిఫరెన్స్ లేదు. అటువంటి భగవంతుని పూజించే మనలో ఎందుకు వచ్చింది? కర్ణాటకలోని ఉడిపిలో కృష్ణ మందిరానికి కనకదాస్ అనే ఒక భక్తుడు వెళ్ళాడు. ఒక 500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. మీ కులం వాళ్ళకి లోపల అనుమతి లేదన్నారు. కృష్ణ, నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుందామని ఎంతో దూరం నుంచి వచ్చాను స్వామి, కానీ నీ దర్శనం లేకుండా వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్పి ఆ 3 ప్రదక్షిణలు చేసి ఆ దేవాలయం వెలుకు వెళ్ళి నమస్కరిస్తే గోడ బద్దలైపోయింది. తూర్పున ఉన్న కృష్ణుడు పడమర వైపు తిరిగి దర్శనమిచ్చాడు. ఇప్పటికి కూడా కర్ణాటకలో ఉడిపిలో కృష్ణ దర్శనం అందరికీ కూడా కిటికీలో నుంచినే పడమర వైపు. శబరి ఎంగిలి పళ్ళు చక్కగా భుజించి సంతసించను రామచంద్రమూర్తి, కన్నప్ప చేతిలో కమ్మగా పశుమాంస భక్షణము చేసే పాలనేత్రి, కనకదాసుని చూసి వెనుక వైపు కుమారి కారుణ్యమును చూపే కమలనాభి, నందనారుని భక్తి నందీశ్వరుడు మెచ్చి దైవ సన్నిధిని దారి చూపే, జాషువాకలమున జల జలా ప్రవహించి శారదాంబ పొందే పారవశము,
గుణము వలన పరమ కృపకు పాత్రులుగా అని కులము బలము కాదు తెలుసుకుంటే. ఇక్కడ భగవంతుడికి కావాల్సింది మన కులం కాదు, మన గుణము, మన భక్తి, మన ఆర్తి. భగవంతుడు నోరు లేని మూగ జీవాలకు కూడా మోక్షాన్ని ఇచ్చాడు. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనంబునర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కాదు నీ పాద సంసేవా శక్తియ జంతుతదికిన్ శ్రీకాళహస్తీశ్వర. భగవంతుడు కరుణామయుడు, అందరివాడు, అందరిలో ఉన్నాడు. సర్వవ్యాపకత్వ, సర్వ సృష్టృత్వ, సర్వభోక్తృత్వ, సర్వ సంహారకత్వ, సర్వాంతర్యామిత్వ, సకల ప్రాణుల హృదయాలలో నేనే ఉన్నానని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆదిశంకరుల దగ్గర నుంచి వివేకానంద వరకు అందరూ ఘోషించారు. ఇంకా మన సమాజంలో సమరసత నిర్మాణం కావడానికి ఎంత సమయం పడుతుంది? దీన్ని 600 సంవత్సరాల కింద అన్నమయ్య ఢంకా బజాయించి తిరుమల వీధులలో ఘోషించాడు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాదియు ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అందరికీ శ్రీహరే అంతరాత్మ, కందువగు హీనాధికములందు లేవు. కాబట్టి మన ధర్మశాస్త్రాల్లో వివక్ష లేదు, మన ఋషులలో, మన దేవీ దేవతలో ఎక్కడా వివక్ష లేదు. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు, వివాహ వీరులందరికీ తెలుసు. ఆ అరుంధతి ఒక మాదిగ కులంలో జన్మించింది. శ్రీరాముడు కులగురు అయినటువంటి వశిష్ఠుడి భార్య, ఆమె పాదాలకు నమస్కరించాడు శ్రీరాముడు. కాబట్టి హిందువులందరూ ఆత్మగౌరవంతో ఏ కులం వాళ్ళు తక్కువ, ఏ కులం ఎక్కువ అనే భేదభావాలు లేకుండా కలిసి జీవించాలి. ఇది 1969లో భారతదేశంలో ఉన్నటువంటి సమస్త సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులందరూ ఉడిపిలో ధర్మ సమ్మేళనం జరిగింది. 4 శంకరాచార్యులు ఒకే వేదిక పైన వచ్చారు. వాళ్ళందరూ కలిసి ముక్త కంఠంతో చేసిన తీర్మానం ఇది. హిందవ సోదరాహ సర్వే న హిందుర్ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. హిందువులందరూ సహోదరులే, ఏ హిందువు తక్కువ ఎక్కువ కాదు. హిందూ ధర్మ రక్షణయే మా దీక్ష, సమానత్వమే మా మంత్రం అని చెప్పి ఉద్ఘాటించారు. దానిని మనమందరూ కూడా మార్గదర్శనంగా స్వీకరించి సమాజంలో ఈ సమరసతను నిర్మాణం చేయాలి. అందరూ కలిసి జీవించేదాన్ని సమరసత అంటారు. 5 వేళ్ళు సమానత్వం లేదు, కానీ 5 వేళ్ళు ఒక రక్త సంబంధం ఉంది, అది సమరసత. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క ఆకారంలో ఉంది, ఒక్కొక్క రంగులో ఉంది, ఒక్కొక్క వాసనలో ఉంది. ఈ పూలన్నింటినీ ఒక మాలగా తయారు చేయాలంటే అందులో కనపడిన ఒక దారం ఉంది, అదే సమరసత. అలా సమాజంలో వైవిధ్యం ఉన్నా ఇందులో వైరుధ్యం లేకుండా ఏకాత్మ భావంతో మనం కలిసి జీవించాలి. దాన్నే సామాజిక సమరసత అంటారు. ఇది 2వది. 3వది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాత్మకం ప్రపంచం. నమశివాయ అంటే పంచభూతాలే. నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, వాయువు, యా ఆకాశం. ఈ పంచభూతాల యొక్క కలయికే ప్రపంచం. కాబట్టి పంచభూతాలు మనం ఆరాధిస్తాం, వాటిని పూజిస్తూ వాటికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఒక ప్లాస్టిక్ కాగితం భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి భూమిని, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్లాస్టిక్ని రెడ్యూస్ తగ్గించాలి, రీయూజ్ రీసెంట్లీ పంపించాలి, నో యూజ్ పూర్తి మానేయాలి. క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్. ఇంటి నుంచి సంచి తీసుకెళ్ళాలి మార్కెట్కి. ఇది వ్యవహారం. ధర్మాన్ని ఆచరించడం అంటే ఇదే. భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొదట ప్లాస్టిక్ విముక్తం చేయాలి. ఎంత వీలైతే అంత తగ్గించాలి. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని తగ్గించాలి. నీటిని పొదుపుగా వాడాలి, విద్యుత్తుని పొదుపుగా వాడాలి. అలాగే మొక్కలు పెంచాలి. మన ఇల్లు హరిత గృహం కావాలి, గ్రీన్ హౌస్ కావాలి. ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలి. మన పైన రూఫ్ గార్డెన్,
డాబా పైన తప్పనిసరిగా మనం మొక్కలు పెంచాలి. మన ఇల్లు హరిత గృహం అవ్వాలి. ఎకో మిత్రం అని ఒక ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఒక 16 లక్షణాలు ఇచ్చారు. ఈ 16 మన ఇంట్లో ఉంటే మన గృహం గ్రీన్ హౌస్ అయినట్టు, హరిత గృహం అయినట్టు. కాబట్టి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. పర్యావరణం కేవలం మన కోసం మాత్రమే కాదు, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల కోసం పరమేశ్వర వరప్రసాదం ఈ పర్యావరణం, పంచభూతాలు. మనం కొంతకాలం ఉంటాం ఈ భూమి మీద. దీన్ని సంరక్షించి ఇంకో తరానికి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ప్రకృతిని పోషించడం మన సంస్కృతి, ప్రకృతిని శోషించడం వికృతి. ఈ ప్రకృతి మన అవసరాలను తీర్చగలుగుతుంది, మన విలాసాలను తీర్చలేదు. నేచర్ కెన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ బట్ నాట్ అవర్ గ్రీడ్స్. ఈరోజు మన విపరీతమైనటువంటి రసాయనాల కారణంగా, పురుగు మందులు కావచ్చు, పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్ కారణంగా ఈ భూమిని కలుషితం చేస్తాం, విషమయం చేసేస్తున్నాం. ఆ విషాహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఒక జోక్ చదివాను నేను. ఒక అతను ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వెళ్ళి విషం తీసుకుని తాగాడంట. ఏం కాలేదు అతనికి, ఎందుకంటే అది కూడా కల్తీ అయిపోయింది. నాకు చావు కూడా రావట్లేదు అని చెప్పి ఆకలిస్తుందని హోటల్లో వెళ్ళి భోజనం చేస్తే చచ్చిపోయాడంట. అది విషమయమైపోయింది. అంటే అన్నీ కల్తీ అయిపోయినాయి. కాబట్టి పర్యావరణాన్ని, ప్రకృతిని మనం కాపాడుకోవాలి. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మనం విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామమే విశ్వం. విశ్వమే విశ్వేశ్వరుడు, భవయేవ భవాని. కాబట్టి ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని మనం అందరం కలిసి కాపాడుకొని రాబోయే తరానికి ఇంతకంటే మంచి స్థితిలో అందించాలి. ఇది పరీక్షణ. మూడవది. నాలుగవది స్వదేశీ. స్వ అంటే మనదైన, అదే స్వరాజ్యం, స్వతంత్రం, స్వాభిమానం, స్వావలంబన, స్వదేశీ. మన దేశంలో తయారైన ఉత్పత్తులే మనం వాడాలి. అప్పుడే మన దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. విదేశాలపైన ఆధారపడే కొద్దీ చూసాం మనం, ట్రంప్ కంపైపోతున్నాడు. 100%, 200%, 500% ట్యాక్స్ అంటున్నాడు. నేను చెప్పినట్టు వినాలి. విదేశీ పాల ఉత్పత్తుల మీద దిగుమతి చేసుకోవాలంటున్నారు. వాళ్ళు అక్కడ ఆవులకు కూడా మాంసాహారం పెడుతున్నారు. ఆ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోమని భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటాడు. నువ్వేనో తక్కువ ఇస్తావంటే డబుల్ రేట్ అయినా నా దగ్గర కొనుక్కోవాలంటాడు. ఇదేంటి పెద్దరికం, అజమాయిషి. భారతదేశం తలొగ్గే స్థితిలో లేదు ఇప్పుడు. మన దేశం స్వతంత్రంగా నిలబడాలి మనం. అదే స్వాభిమానం అంటే. స్వావలంబీ భారత్, ఆత్మనిర్భర్ భారత్ అంటే అదే. మన దేశంలో మన ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు మనం తయారు చేసుకోవాలి. మన దగ్గర లేని వస్తువులు దిగుమతి చేసుకుంటాం. కానీ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ మనం నిర్మాణం చేసుకోవాలి. దీంతో పాటుగా స్వ అంటే మనదైనట్టు అన్ని. అంటే మన భాష, మన వేషము, మన ఆచారము, మన సంప్రదాయాలు, మన కట్టు బొట్టు జుట్టు అన్నింటినీ మనం సంరక్షించుకోవాలి. ఇందాక చెప్పారు ముఖ్య అతిథి గారు, మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ కాదు. మన భాషని, మనం మాతృభాషని మనం సంరక్షించుకోవాలి. ఈ మధ్య నేను ఒక గ్రామంలో వెళ్తుంటే ఒక తల్లి పిల్లవాడిని కొడుతుంది. అమ్మా ఎందుకు కొడుతున్నావు అని అడిగాను. చూడండి బాబు, మీరైనా చెప్పండి. వీడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాను, మమ్మీ అంటే అమ్మ అంటున్నాడు వీడు అని చెప్పింది ఆమె. అదేంటమ్మా, అమ్మ అంటే మంచిదే కదా, భలేవాళ్ళండి, మీరు కూడా అలా చెప్తున్నారేంటి? మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నాను కదా, ఆ పక్కింటి అబ్బాయి మమ్మీ అని పిలుస్తున్నాడంట. అప్పుడు నేను చెప్పాను, అమ్మలో అమృతత్వం ఉందండి, మమ్మీలో ఏముంది? మమ్మీ అంటే శవం, మృతత్వం ఉంది. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మని నదితో పోల్చుతున్నాడు ఇక్కడ కవి. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలు డొక్కలో చేరి నిక్కినా, కన్న బిడ్డల చిలిపి పనులుగా తలపోసి, తరగనురగల చోటి చిరునవ్వు చిందించు, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. అంటే అమ్మలో ఒక ఆర్ద్రత ఉంది, అమ్మలో ఒక అనురాగం ఉంది, అమ్మలో ఒక ఆనందం ఉంది. మమ్మీలో ఏముంది? మెమ్మే, ఏదో మేకరిసినట్టుగా ఉంది. ఆంగ్ల భాషకు మనం వ్యతిరేకం కాదు, ఆంగ్ల సంస్కృతి మనకెందుకు? ఇంగ్లాండ్లో వర్షపాతం ఎక్కువ, వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం నేర్పించారు? రెయిన్ రెయిన్ గోవే అని నేర్పించారు.
మనం కూడా అదే నేర్పిస్తున్నాం. ఇక్కడ వర్షాలు లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే మన పిల్లల్ని తీసుకెళ్ళి ఏం నేర్పిస్తున్నాం? వాన వాన రావద్దంటున్నారు. పెద్దోళ్ళేమో వాన వాన రావమ్మ అంటున్నారు. భగవంతుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, నేను ఎవరి మాట వినాలని. మనం ఏం నేర్పాలి? వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చి పోవే వానమ్మ. వాగుల్లో నీరు లేదు, వంకల్లో నీరు లేదు, సేలల్లో నీరు లేదు, సెలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చి పోవే వానమ్మ. అది కదా నేర్పించాలి. పుట్టినరోజు అంటే ఒక కేకు, దాని మీద ఒక మేకు, దాన్ని కోయడానికి ఒక చాకు, దీపాలు వెలిగించడం, క్యాండిల్స్ ఉఫ్ అని ఊదేసేయడం. మనం దీపం ఆరుతామండి? ఆరిపోయిందని నోటుతో అంటామా? ఏమంటామండి? ఏమంటాం? కొండెక్కింది, శాంతించింది అంటారు. దీపం ఆరిపోయింది అని నోటితో చెప్పడం కూడా అశుభంగా భావించే మన సంస్కృతిలో దీపాలు ఆరిపే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? వాడెవడో చేశాడు, నేను చేశాను. వాడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, నేను జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను. పోనీ వేసుకుంటే వేసుకున్నావు. వాడు బొక్కలు పెట్టుకుంటే నువ్వెందుకు బొక్కలు పెట్టుకోవడం? ఈ బొక్కలు ఏంటి, ఆ తెక్కేంటి? ఉంచుకోవచ్చు కదా, చించుకోవడం ఎందుకని? అందుకని వి షుడ్ నాట్ ఇమిటేట్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు సామెత. వాడు ఏది చేస్తే మనం అది చేయాల్సిన అవసరం లేదు. వి షుడ్ లెర్న్ ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్. వై షుడ్ వి ఇంపోర్ట్ ఇంగ్లీష్ కల్చర్? ఆంగ్ల భాషను నేర్చుకుందాం, ఆంగ్ల సంస్కృతి మనకు అవసరం లేదు. స్వ అంటే స్వదేశీ, స్వభాష, స్వవేశ, స్వభూష, స్వాభిమా. అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యం మనకుంది. ఈ మధ్య ఒక విద్యార్థికి నేను ఒక ఫ్యాంప్లెట్ ఇచ్చి చదవమన్నాను. 10 తప్పులు చదివాడు. ఏమంటే తెలుగులో వీక్ సార్ అన్నాడు. దాని వెనకాల ఇంగ్లీష్ ఉంది, అది చదవన్నాను. 20 తప్పులు చదివాడు. మరి ఇంగ్లీష్ చదవలేదు ఏంటంటే, ఇంగ్లీష్లో కొంచెం పూర్ అండి అన్నాడు. తెలుగులో వీక్, ఇంగ్లీష్లో పూరు. అంటే మన భాషను మనం మర్చిపోతున్నాం. చాలా మందికి తెలుగు వ్రాయడం రాదు, చదవడం రాదు. ఎంత అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యం మంది. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, నాదస్వరముల కులుకుల అలల నాగావళి నా తెలుగు, అమృతమధనమున కవతరించిన శ్రీకూర్మము నా తెలుగు, సరస కవిత విన సుముఖులైన ప్రియ సఖుల శ్రీముఖం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, ఆది భట్ల నారాయణ దాసుని చిడతల సవ్వడిన తెలుగు, ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు, తెల్ల దొరలు నిలువెల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు, జబ్బ చరచి పెను దెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు. ఎంత గొప్ప మాధుర్యం ఉంది మన తెలుగులో, ఎంత గొప్ప శతక సాహిత్యం ఉంది. ఒక పద్యం, ఈ మధ్య ఒక గ్రామానికి వెళ్ళాను నేను. ఏమంటే మీ ఊరికి గతంలో 10 ఏళ్ళ క్రితం వచ్చాను, మంచి మంచి నాటకాలు అంతా వేసేవాళ్ళు, ఇది ఒక మంచి పద్యం పాడండి అన్నాను. ఇప్పుడెక్కడండి పద్యము, మొత్తం మద్యమే అన్నారు వాళ్ళు. అది వచ్చి వెళ్ళిపోయింది అన్నారు. పద్యం లేదు, గద్యం లేదు, మొత్తం మద్యమే. ఇప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి కాదు బ్యాంకు లాకర్లో పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కగునో, తేనె జుంటి గలీయవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎంత అద్భుతమైన పద్యం. ఈ పద్యంలో సాహిత్యం ఉంది, ఇందులో సంగీతం ఉంది, ఇందులో విజ్ఞానం ఉంది, మన జీవితానికి ఒక మార్గదర్శనం ఉంది. కాబట్టి మన భాష, మన వేషం, మన భూష, మన కట్టు బొట్టు జుట్టు, దీన్ని మనం కాపాడుకోవాలి. ఇదే స్వదేశీ అంటే. చివరిది పౌర విధులు. భారత రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ పౌర విధుల్ని ఆచరించాలి.
రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, విధులు బాధ్యతలు కూడా ఇచ్చింది. ముఖ్యంగా సమయపాలన, నియమపాలన, శుభ్రత, స్వచ్ఛత, నియమాలను పాటించాలి. ట్రాఫిక్ రూల్స్, రెడ్ సిగ్నల్ పడిందంటే ఆగాలి. నేను ఒక విద్యార్థిని అడిగాను, రెడ్ సిగ్నల్ పడితే ఏం చేస్తావు? పోలీసుంటే ఆగుతారు, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. నిజాయితీగా చెప్పాడు. పోలీసు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ నియమాలు మనం పాటించాలి. బైక్ మీద ఇద్దరంటే ఇద్దరే వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళకూడదు. లక్షలాది మంది యువకులు రోడ్డు పాలైపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ లేకపోవడం కావచ్చు, స్పీడ్ డ్రైవింగ్ కావచ్చు. దీన్ని మనం బాల్యం నుంచి నేర్పించాలి. అందరికీ భగవంతుడు కావాలి, కానీ దేవుడి కోసం వెళ్ళి క్యూ పద్ధతి పాటించకుండా తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మనం చూస్తున్నాం దుర్ఘటనలు. అది తిరుమల కావచ్చు, అయ్యప్ప శబరిమల కావచ్చు, మొన్న శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు. కాబట్టి మనం ఆగి మరో భక్తుడికి దర్శనానికి అవకాశం ఇస్తే భగవంతుడు ఆనందిస్తాడు. తప్పనిసరిగా ఈ నియమాలను మనం పాటించాలి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో, మన వీధి, మన గ్రామం, మన కాలనీ అంత శుభ్రంగా ఉండాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఏ కదం స్వచ్ఛతకి ఓర్. కాబట్టి స్వచ్ఛత మనం పాటించాలి. ఇది మన స్వభావం కావాలి. పెద్దలను గౌరవించడం కావచ్చు, నలుగురిలో సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత శబ్దంతో మాట్లాడాలి కావచ్చు. ఇవి పౌర విధులు. చిన్న చిన్న విషయాలు మనం కామన్ సెన్స్, నాగరిక కర్తవ్యం అంటారు, సివిక్ సెన్స్ని మనం ఆచరించాలి. వీటిని మన ఇళ్లలో బోధించాలి. 5 విషయాలు చెప్పాను. మన కుటుంబ విలువల్ని మనం కాపాడుకోవాలి. రెండవది సామాజిక సమరసతను నిర్మాణం చేయాలి. మూడవది పర్యావరణ పరిరక్షణ. నాలుగవది స్వదేశీ ఆచరించాలి. 5వది పౌర విధులు పాటించాలి. ఈ 5ంటిని, ఇది ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే విషయాలు కాదు, అన్ని సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు అందరూ కలిసి, దేవాలయ కమిటీలు అందరూ కలిసి వీటిని ప్రజలకి అలవాటు చేయాలి. ఒకరోజు ఉపన్యాసంతో అయ్యేది పని కాదు. ఇది 10 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు. అందరూ కలిసి భారతదేశ గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఈ పంచ పరివర్తన. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. దీన్ని చూసి ఓర్వలేని అనేక విదేశీ శక్తులు భారతదేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారత్ వేరు, దక్షిణ భారత్ వేరు, హిందువులు వేరు, దళితులు వేరు, హిందువులు వేరు, గిరిజనులు వేరు, హిందువులు వేరు, సిక్కులు వేరు అని మనకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్లో చూసాం, 2 గిరిజనుల తెగల మధ్య పెద్ద చిచ్చు పెట్టారు విదేశీ సంస్థలు. ఇద్దరికి ఆయుధాలు సప్లై చేస్తారు. దేశం మొత్తం మీద యువతని చెడగొట్టడం కోసం డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్నది. మారుమూల గ్రామాల్లో కూడా మత్తు పదార్థాలు అందించేటువంటి ఒక విదేశీ మాఫియా పనిచేస్తున్నాయి. అనేక విదేశీ శక్తులు భారతదేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడం కోసం ప్రభుత్వాలను కొనేయగలవు, ప్రభుత్వాలను మార్చేయగలవు, దేశంలో అలజడులు సృష్టించగలవు. ఏమైంది మొన్న బంగ్లాదేశ్లో ఏమైంది, నేపాల్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది, ఇంకొక బర్మాలో ఏమైంది. ఆ దేశాన్ని బలహీనం చేసేటువంటి ప్రయత్నాలు, దీన్ని డీప్ స్టేట్ అంటారు. పైకి మనతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తారు, కానీ మన దేశం యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేరు.